వీలర్ నడుపుతుండగా సడన్ గా కంటికి కనపడని అదృశ్య శక్తి లాంటిది ఏదో సన్నని దారం రూపంలో వచ్చి మన గొంతుకు అడ్డం పడి కోసేస్తూ ఉంటే, ఏంటా అని చూసే లోపే లోతుగా చర్మం చీలుకుపోయి గాయం అయ్యి రక్తం కారుతూ ఉంటే, రియలైజ్ అయ్యి దాన్ని తీయడానికి ప్రయత్నిస్తుండగానే ముక్కు, చేతులు, వేళ్ళు, కనురెప్పులు కోసుకుపోయి ఆ కేవోస్ లో ఉండగానే ప్రాణాలే పోతే, ఇదేదో ఫైనల్ డెస్టినేషన్ సినిమా సీనో లేక హాలీవుడ్ హారర్ సినిమా స్క్రీన్ ప్లేనో కాదు. గత 10 రోజులుగా ఇండియాలో ఫ్లైఓవర్ల మీద, రోడ్ల మీద, టెర్రస్ల మీద జరుగుతున్న స్ట్రీట్ ప్లే. పండగతో పాటు వచ్చిన ప్రమాదం కాదు, ప్రాణాంతకం. ఊహించడానికే భయంకరంగా ఉన్న ఇందాక చెప్పిన ఇన్సిడెంట్స్ ఆల్రెడీ కంట్రీ వైడ్ గా 10ల సంఖ్యలో రిజిస్టర్ అయి ఉన్నాయి. రిపోర్ట్ చెయ్యనివి, మన వరకు రానివి ఇంకా ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ ప్రమాదం పేరు చైనా మాంజా. మ్యాటర్ ఏంటంటే, ఇండియాలో ఏ పండగ అయినా దాని హడావడి 10 రోజుల ముందు నుంచే మొదలవుతుంది. అలా మకర సంక్రాంతికి ఎగరేసే గాలిపటాల హవా మొదలై ఆల్రెడీ హవాలో ఎగురుతూ అందంగా కనపడుతూ పండగకి అర్లీనెస్ తెచ్చిపెడుతున్నాయి. కానీ మనం పండగని పండగలా సెలబ్రేట్ చేసుకుంటామా? ఎక్స్ట్రీమ్ కి వెళ్ళకపోతే అసలు మనం ఇండియన్సే అవుతామా? దారం కట్టి ఎగరేయాల్సిన పతంగులకి కిల్లర్ థ్రెడ్స్ కట్టి ఎగరేస్తున్నాం. దాని పేరే ఈ చైనా మాంజా.